ఇప్పుడు మీరు చూసే నేను ముందు తీసుకున్నాను. వెంకటరెడ్డి గారి చూసి వెంకటరెడ్డి గారి చేను మన షేక్ బాజీ గారు చూశారు. షేక్ బాజీ రవి, ఈ రవి అనేది మామూలుగా ముద్ర మీద నేను వెళ్ళి చూసినామంటే చూసి వచ్చారు. ఈ చూసి వచ్చి నాకేందంటే వీళ్ళిద్దరు కూడా వేయడం జరిగింది. వేసింది కూడా మామూలుగా తర్వాత బాజీ గారు చూసి ఇక మిగతా పొలానికి ఎట్లా వాడుకోవాలి అనేది తన మాటలు వినండి. మిరపతోటలకు వేసిందే కాక మేము శనగ కూడా వేసాం. బలం పెట్టిన చేను కూడా 12-13 క్వింటాల కాడకే వేయను. బలం పెట్టుకుంటూ వేసిన చేను కూడా. బాజీ గారు మీరు మిరపతోటలో చూసిన అంశాలు రైతులకి తెలియపరచండి ఒకసారి. వేసుకోదగ్గ ముందు ఫస్ట్ నాకేం అనిపిలా, ఇది వేసినాక కాపు కానీ చేను గ్రోత్ కానీ పెరగడం కానీ చేను కూడా కలవదు. అసలు చేను బాగా ఎత్తుగా ఉంటుంది. కాపు ఒకే కాపు ఇచ్చింది. కాపు కింద నుంచి పై దాకా ఒకే సైజు కాపు. రుద్రానైనా బాగుంది. ఇప్పుడు కొంతమంది తెలియదు మామూలుగా ఈటానికి కూడా స్టాక్ లేదు. వచ్చింది వేసుకోదగ్గ ముందు ఇది అదండి. మర్చిపోయా, చేను ఉరకపడింది. చేను ఉరకపడితే ఇదే ఆరుమూరు ఉరకపడింది. నీళ్ళు ఎక్కువ స్ప్రింకర్ పెట్టినాక 2 రోజులాగా పైన 6 డబ్బులు స్ప్రేయింగ్ చేస్తే 3వ రోజు మావు చేను అయిపోయింది. తను ఆరుమూరులో వేసాడు. ఆయన కూడా వద్దన్నాడు. కానీ ఎట్టయితే అట్టయితే నువ్వు మొక్కజొన్నలో బాగా స్ప్రేయింగ్ చేపిస్తున్నావు కావాలని నేను తీసుకెళ్ళి వేసాను. వేసిన తర్వాత 3వ రోజే మళ్ళీ మామూలు చేను అయిపోయింది. తను 4 ఎకరాలు ఆరుమూరులో ఏం చేశాడంటే తొలితేటప్పుడు మామూలుగా చేను మామూలుగా పళ్ళెంలాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఇరిగేషన్ పెట్టేటప్పుడు లేత మొక్కోవడం వల్ల దెబ్బతింది. ఆ దెబ్బతిన్న చేనుకి ఏం చేశాడంటే మన ఆరుద్ర డబుల్ లైన్ అనేది వేసాడు. స్ప్రే చేశాడు మెగ్నీషియం సల్ఫేట్ కలిపి. అది వేసినాక 3-4 రోజులకి మామూలు చేను అయిపోయింది. అంటే మామూలుగా నీకేందంటే మామూలు చేనుగా వచ్చింది. అదనమాట. మిర్చిలో మామూలుగా షేక్ బాజీ గారు చెప్పారు, వెంకటరెడ్డి గారు చెప్పారు. ఆల్రెడీ మన పాలేరు సాంబశివరావు గారిది మామూలుగా ఇప్పుడు మనం వీడియోలో ఆల్రెడీ చూసి ఉన్నాము. ఇవన్నీ కూడా గమనించారు. పోతే మామూలుగా నీకు రవి టెక్నికల్ అన్ని ఆల్ ఫర్టిలైజర్ ఆల్ మొత్తం ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఇప్పుడు